ఏ రకమైన తావు లేకుండా అపోహలకి అనుమానాలకి ఎటువంటి వాటికి మీరు అవకాశం ఇవ్వకూడదని మనం ఒక మెటిక్యులస్ గా ప్లాన్ చేసుకోవాలి. ఎవరు కూడా సెకండ్ టు సెకండ్ పని చేయాలి. అదొకటే మనం చేయాల్సిన పని. సెకండ్ టు సెకండ్ విత్ 4 days లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ కూడా సక్రమంగా నడుపుతుంటే మనం ఈ ఇన్నింగ్స్ నుంచి కూడా హ్యాపీగా బయటపడటానికి ఏదో మంచి సెషన్ కింద భావిస్తూ ఉన్నాం సార్. దట్టు మనకి 24 hours మనతో అంటే కలెక్టర్ గారితో మమేకమై పనిచేసే కలెక్టరేట్ స్టాఫ్ అందరం కూడా దీని మీద పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ సేవలు తీసుకోవచ్చు అనేది ఒక సంకల్పం కింద మీ పర్మిషన్ తీసుకొని ఈరోజు ట్రైనింగ్ అనేది నడుపుకుంటున్నాం సార్. ఇందులో భాగంగా మనకి ఏఆర్ఓస్ ఉన్నారు సార్. రీసెంట్గా అడిషనల్ ఆర్ఓస్ కింద కొంతమంది పోస్టల్ బ్యాలెట్ పీసీ విజయవాడకి టేబుల్ ఇన్ఛార్జ్ కింద కానీ లేదంటే ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ఏఆర్ఓ కింద కానీ మనం పెట్టుకొని అపాయింట్ చేసి ఉన్నారు సార్. తప్పుడు వాళ్ళు కూడా లాస్ట్ 2 days నుంచి డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో థియరిటికల్గా ప్రాక్టికల్గా కూడా ట్రైనింగ్ ఇచ్చున్నాం సార్. వాళ్ళు కూడా బాగా ట్రైన్ అయి ఉన్నారు ఈ 2 days లో. ఈ రోజు ఉదయం కూడా సార్ మళ్ళీ మీ ముందు చెప్పడానికి ఈటీపీబీఎస్ ద్వారా కూడా వాళ్ళకి అందరూ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఈటీపీబీఎస్లో కూడా వాళ్ళు తరోగా ఉండాలి. ఏఆర్ఓ ఏ టేబుల్కి వెళ్తారో తెలియదు కాబట్టి వచ్చిన 14 మందిని కూడా దీని మీద పోస్టల్ బ్యాలెట్ మీద ఈటీపీబీఎస్ మీద కూడా ట్రైనింగ్ ఇచ్చుకోవడం జరిగింది సార్. అదేవిధంగా ఫైనల్ చేస్తారు కదా అడిషనల్ ఏఆర్ఓస్ ఎవరు ఏ టేబుల్ అనే దాని మీద క్లారిటీ వచ్చేసింది. అడిషనల్